శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూలై 6th నుంచి 12th వరకు కూడా ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఏమి ఇస్తారు, మనం ఎట్లా ఉండబోతున్నాం అనేది మనం తెలుసుకుందామండి. మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మేషరాశి వారికి 2nd భావంలో శుక్రుడే మీకు రాజయోగం, అంటే డబ్బులు ఫైనాన్షియల్గా బాగా ఇస్తాడండి. శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ద్వితీయ భావాన్ని ఫ్యామిలీ విషయంలో చిన్న ఇబ్బందులు, లేకపోతే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడాలు, లేకపోతే డబ్బులు అందవలసిన డబ్బులు సకాలంలో చేతికి రాలేకపోవచ్చు జరుగుతుందండి. శుక్రుడు మొత్తం తప్పు లేకుండా ధైర్యాన్ని, ధనాన్ని ఇస్తాడు. నృత్యం అంటే డ్యాన్స్ చేస్తుంటాడు. నృత్యము, సంగీతము ద్వితీయ భావంలో శుక్రుడు ఇచ్చి తీరుతాడు. తన ఓన్ హౌస్లో కూడా ఉన్నాడు. బంగారు ఆభరణాలు కానీ, బట్టలు కానీ, వాహనాలు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా రవితో కలిసిన రవితో గురులో ఒక అద్భుతమైన తెలివితేటలు గల ఉండడం, ధైర్యంగా ఉండడము, పరాక్రమంగా ఉండడము చాలా అద్భుతంగా ఉంటుందండి. మేషరాశి వారికి అసలు భయపడే అవసరం ఉండదు, కానీ చక్కటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు. అదే విధంగా మీరు 10th భావం కూడా ఏంటంటే ఉద్యోగం చేద్దాం వద్దా, జాబులో మారదామా అన్నట్టుగా మీరు ఉంటారు. ఏదేమైనా మీ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశం ఎక్కువ అండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. బహుశా బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. బుధుడు బ్రహ్మాండంగా బాగున్నాడు కాబట్టి విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తాడండి. కర్కాటక బుధుడు అద్భుతం ఫలితాలు ఇవ్వకపోయినా 4th భావం ఉన్నాడు కాబట్టి తల్లిగారికి బాగుండడము, రైతులకి ధనప్రాప్తి కలిగేట్ చేయడము చేస్తాడు. సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యత కలిగేట్ చేస్తుంటాడండి ఆయన. ఏదేమైనా కుజుడు పంచమస్థానంలో ఉండడము, కేతువుతో కలిసి ఉండడం వల్ల సర్పదోషంలో ఉన్నారు. సరే చెప్పుకుందాం, మనం చివరిలో చెప్పుకుందాం. ఏదైనా కుజకేతువుల కాంబినేషన్ వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు పదవులు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. డబ్బులు రావడానికి అవకాశం ఉన్నాయి. పొలిటికల్ రంగంలో మాత్రం పదవులు రావడానికి అవకాశం ఉందండి. అయినా మీకు తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. ముఖ్యంగా భూములు కానీ, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ శత్రు భయం ఎక్కువగా ఉందండి. శత్రువుల వలన మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8వ భావంలో, అంటే జనరల్గా 7వ భావంలో చంద్రుడు ఉండి 7వ గురుదృష్టి ఉంది కాబట్టి వివాహాది వేడుకలు, శుభకార్యాలు, వేడుకంటే పెళ్లి సంబంధాలు ఉంటాయి ఆ టైంలో, జూలైలో ఉండవు అనుకోండి. సో అటువంటివన్నీ మీకు బాగా మంచి జరుగుతాయంటే అంటే పెళ్లి సంబంధాలు కుదరడాలు, మీ ఇంట్లో శుభకార్యాలు, మీ ఇంట్లో అన్ని మంచి శుభాలు జరగడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితం అద్భుతంగా ఉందండి. అంతేకాకుండా మీ రాశి వారికి భాగ్యస్థానంలో చంద్రుడు 9, 10 తారీఖులో ఉంటాడు. గురుదృష్టి ఉంది, అంటే భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడంటేనే మీకు విదేశీ పర్యటన వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చంద్రుడు వల్ల మిల్క్ బిజినెస్ వాళ్ళకి బాగుంటుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, మిల్క్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, స్టేషనరీ, వెండి బిజినెస్ వాళ్ళకి, బంగారం, గురుడు కూడా చూస్తారు, రవి కూడా చూస్తారు కదా, బంగారు వ్యాపారస్తులకి ఇలాగ అద్భుతంగా ఉందండి. విదేశాలు వెళ్ళడానికి ఉన్నతమైన చదువులు రీచ్ వెళ్తారు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటారు విదేశాల్లో కూడా. అంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి, హార్స్ రైడింగ్ అంటే మీకు బాగా ఇష్టము, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారు. అలాగే మీ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంది. కానీ మీ ఉద్యోగం పట్ల అశ్రద్ధ తక్కువ. ఉద్యోగం మానేద్దామా అన్నట్టు కూడా నిజంగా ఉద్యోగం పోతూ ఉంటుంది. అయితే ఉద్యోగంలో భద్రత తక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, ప్రమోషన్స్ ఆగిపోతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. కానీ రాహు మాత్రము మిమ్మల్ని కంటికి రెప్పాలా కాపాడుతూ ఆయన వ్యాపారంలోనూ, బిజినెస్లోనూ బాగా రాణించేట్టు చేస్తుంటాడండి. ముఖ్యంగా మీ తీర్థయాత్రలు చేయడము, బంగారాభరణాలు కొనుక్కోవడము, ఆ అమ్మవారి యొక్క దర్శనాలు, కాశీవని క్షేత్ర దర్శనాలు, ఆ రాహు విశేషమైన సంపదలు, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో మీకు భూమి ప్రాప్తి అంటారు కదా, అది మీకు జరుగుతుంది. ఏమైనా శని ప్రభావం 12వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. అయినా కష్టపడి మీ పనులు మీరే చూసుకొని చేస్తుంటాడు ఆయన. అదే కనుక రాశిలో కనుక మీ ఉంటే అది ఫలితాలు వేరేగా ఉంటాయి. కానీ ఏదేమైనా మీ రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడము, శని 12వ భావంలో ఉండిపోవడం అంత మంచిది కాదండి. ముఖ్యంగా కాలసర్ప దోషంలో ఉండిపోయే ప్లానెట్స్ అని. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, చంద్రుడు బయటకు వచ్చేది మాత్రాన కాలసర్ప దోషం ఉండదని కాదు. కాకపోతే ఏంటంటే మీకు చేయవలసిన పని ఏంటంటే, మీరు రాహుకేతులకి అమ్మవారి పూజలు చేయించుకోవడము, రాహుకి అలాగే కేతుకి మీకు సంబంధించిన సుబ్రహ్మణ్య సమారాధన, వినాయకుడికి ఆరాధన చేసుకోవడం వల్ల
శనీశ్వరుని అత్యంత భక్తిగా పూజించడం వల్ల మీకు శనీశ్వరుడు మీకు ఈ దోషాలన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి రెమెడీస్ ఏంటి, పరిహారాలు ఏంటి, ఏం చేస్తే మనకి బాగుంటుంది అని అందరికీ అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుందండి. అప్పుడు మనం ఏం చేద్దాం, ఏం చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వారం రోజులు కూడా రాహు కేతుల మధ్యలో ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ ఉండిపోయాయి. ఎక్సెప్ట్ చంద్రుడు బయటకు వచ్చేస్తుంటాడు. ఉండిపోవడం వల్ల ఎప్పుడు కూడా రాహు దగ్గర నుంచి సవ్యకాల సర్పదోషంలో ఉన్నాయి ప్లానెటరీ పొజిషన్స్ అంతా. అదే ముఖ్యంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అమ్మవారి యొక్క కళ్యాణాలు చేయించుకోవడము, అలాగే పౌర్ణమి పూట కానీ లేకపోతే అమావాస్య పూట కానీ చండీ హోమాలు అండి. చండీ హోమం చేయించుకుంటే అమ్మవారికి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి కూడా. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కేతువు సింహరాశిలో కుజుడితో కలిసి ఉన్నాడు, సర్పదోషం. ముగ్గురు అలాగే ఉన్నారు. ముగ్గురు అంటే రాహువు, కేతువు, కుజుడు కూడా. ఇలా కుజకేతువులు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అంటే మంచిదే, కానీ చిన్నపాటి దోషం కూడా. కాబట్టి మనం కేతువు కంట్రోల్కి రావాలంటే గణపతి ఆరాధన, నిత్యము గణపతి పూజించడం. కొంతమంది అయితే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు, అది పవర్. అయితే లక్ష్మీ గణపతిని పూజిస్తారు, అదొక అద్భుతం. అయితే గణపతిని ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి పూట ఆరాధన చేసుకుంటూ మీ పేరున పూజలు చేసుకుంటూ ఉంటూ స్వామివారికి గరికి సమర్పించుకుంటూ ఉంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదండి. పైగా కుజుడు కూడా ప్రభావం మీకు ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శనీశ్వరుడి యొక్క దోషం కూడా మేమే ఉందండి, మీ రాశి వారికి ఉంది. కాబట్టి శనీశ్వరుని ఎప్పుడు వదలకూడదు, తైలాభిషేకాలు చేసుకుంటూనే ఉండాలి. అలాగే ఆయన స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, అలాగే అక్కడ మీకు పూజ చేయించినటువంటి బ్రాహ్మణ వారికి దక్షిణ ఇస్తూ ప్రదక్షిణ చేస్తూ మీరు అలా ఉంటే చక్కని ఫలితాలు మీకు వచ్చి తీరుతాయండి, అంత డౌటే లేదు. పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారు కూడా తమలపాకులతో పూజించడం వల్ల, ఆయన్ని సింధూరంతో సమర్పించడం వల్ల, అలాగే ఆ స్వామివారికి అప్పాలు సమర్పించడం వల్ల, అలాగే చేసుకుంటుండడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవుతాయి. అంతేకాదండి, మెయిన్ ఇంపార్టెంట్ అంటే శివాభిషేకాలు. శివాభిషేకం మన అందరికీ కుదరదు కదండి. కానీ శివుడి దగ్గరికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా శివుడికి మల్లెపూల మాల సమర్పించడము. అయితే మన ఇంట్లో అవకాశం ఉంటే మల్లెపూలతోటి స్వామివారికి పూజ చేసుకోవడము, తులసి దళాలతోటి, తులసి మాలలు కూడా చేయించండి, తులసి దళాలతోటి, అలాగే మారేడు దళాలతోటి పూజ చేస్తే స్థిర లక్ష్యం మన ఇంట్లో ఉంటుంది అంటాం కదా. అలాగే ఈ గ్రహాల వల్ల వచ్చే దోషాలు కూడా చాలా పరిహారం అయ్యి సకల కార్యాలు సిద్ధిస్తాయండి. ఈ 12 రాశుల వారు కూడా, అంటే మేషం నుంచి మీన రాశి వారి వరకు కూడా ఈ దోషాలు పరిహారం అవడానికి మీకు చేతనైంది చేయండి. జనరల్గా పరిహారాలన్నీ చాలా పరిహారాల వల్ల మీ దోషాలు కూడా చాలా కంట్రోల్ అయిపోతాయి. సో మీ అందరికీ చాలా బాగుండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉంటూ చక్కగా రాణించాలని, రాణిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.